చాలామంది స్టూడెంట్స్ కాలేజ్ ప్రాజెక్ట్స్ అప్పుడు పొరపాటున కోడ్లో ఒక చిన్న లైన్ మార్చగానే ప్రోగ్రామ్ మొత్తం క్రాష్ అయిపోయి ఉంటుంది. ఈ సిచ్యువేషన్ అందరు ఫేస్ చేసే ఉంటారు కావచ్చు, రైట్? మరి దీనికి సొల్యూషన్ లేదా? ఎస్ ఉంది. దాని పేరే గిట్. అసలు గిట్ అంటే ఏంటి? ప్రతి స్టూడెంట్ అసలు గిట్ ఎందుకు నేర్చుకోవాలి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గిట్? వై వీ హ్యావ్ టు లెర్న్? సింపుల్గా చెప్తా. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయకుండా డ్రాఫ్ట్స్లో సేవ్ చేస్తాం కదా. ఎందుకు? సేఫ్గా ఉంటుంది, ఎప్పుడైనా ఓపెన్ చేసి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చని. ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రాసెస్ కోడింగ్లో కూడా మన ఫైల్స్ డిలీట్ అవ్వకుండా ఆటోమేటిక్గా డ్రాఫ్ట్స్ క్రియేట్ చేసే సిస్టమ్ పేరే ఈ గిట్. నువ్వు కోడ్లో ఏం మార్చినా అది పాత కాపీని బ్యాక్ ఎండ్లో సేఫ్గా దాచిపెడుతుంది. ప్రాజెక్ట్స్ ఎప్పుడు క్రాష్ అయినా జీరో టెన్షన్. సింపుల్గా సింగిల్ కమాండ్తోనే పాత కరెక్ట్ కోడ్ని వెనక్కి తెచ్చుకోవచ్చు. అందుకే ప్రతి స్టూడెంట్ కోడింగ్తో పాటు ఈ బ్యాకప్ సిస్టమ్ని నేర్చుకోవాలి.